హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జలుబు చేసిందనమాట. అందుకే వాయిస్ అలా వస్తుంది. ఇంక ఈ వీడియో అయితే పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేసామనేది చూపించేస్తాను. చిన్నారి అయితే చాలా త్వరగా లేసిందనమాట. అప్పటికే డాడీ పనికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారు. మా చిన్నారిదైతే ఒకరోజు నిద్ర ఒకలా ఉంటుంది, ఇంకో రోజేమో ఒకలా ఉంటుంది. పైగా అందులో నాకు జలుబు, నిద్రే పట్టట్లేదు. అదేంటో మన మహానటి సావిత్రి కారుతాయే ఒక కంట్లో ఇంచి నీళ్ళు అలా కారుతున్నాయి అన్నమాట. పైగా హెడేక్. ఇంకా నా పరిస్థితి చూడండి, మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ కూడా. ఇంక ఇక్కడ అమ్మ నా కోసం వెయిట్ లాస్ డ్రింక్ పెట్టింది, కానీ ఈరోజు తాగదలుచుకోలేదు. కొంచెం గొంతులో గరగర అంటుందని వేడి నీళ్ళు కాచి అవి తాగాను అనమాట. ఇంకా ఆ గ్రీన్ జ్యూస్ చేసుకొని తాగుతుంది మమ్మీ. దానికోసమే ఆ ఆకులన్నీ అనమాట. ఆ అమ్మకి మంచిగా డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంది అని చెప్పి తాగుతుంది. ఇంక ఇక్కడ మా వాషింగ్ మిషన్ ఏమో పాడైపాయే. ఇంక ఇక్కడ అమ్మ అయితే మేము లేసేలోపే బట్టలన్నీ ఉతికేస్తుంది. వాన పడ్డ రోజైతే వ్యూ చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా చల్లని గాలితో హాయిగా ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చే నేను నా వర్కౌట్స్, యోగా కానీ వాకింగ్ కానీ అన్నీ ఇక్కడే చేసుకొని వెళ్తాను. ఈ జలుబు వల్ల ఏమో తెలియదు కానీ మెడలు అలాగే తలనొప్పి బాగా వస్తున్నాయని చిన్న చిన్న స్ట్రెచెస్ చేసి ఈరోజు ఆపేశాను. పెద్దగా వర్కౌట్స్ ఏం చేయలేదన్నమాట. ఇంకా మా మేడం గారు లేవగానే ఫస్ట్ అమ్మ అనుకుంటూ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తుంది. లేవగానే కొద్దిసేపు అమ్మ ఒళ్ళో పడుకోవాలి. వాళ్ళ నాన్న ఉంటే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది, నా దగ్గరికి అస్సలు రాదు. ఇంకా చిన్నారి లేసిందా తనతోనే ఆట. ఇప్పుడైతే బాగా ఆడుకుంటున్నారు, మరి పెద్దయితే కొట్టుకుంటారేమో తెలియదు. ఇంకా అమ్మ అయితే మా కోసం టిఫిన్ చేసింది, డాడీ కోసం ఆల్రెడీ టమాటా దోసకాయ కర్రీ చేసింది, రసం చేసింది, అన్నం కూడా వండింది, ఇడ్లీలోకి చట్నీ రుబ్బుతుంది. లేచినప్పటికీ ఇవన్నీ అయిపోయాయి. ఇంకా శనగలు అలాగే చింతపిక్కలు. మా చెల్లేమో చిన్నారిని ఎత్తుకొని చెరిపప్పుతో బయట ఆడుకుంటుందన్నమాట. వాన పడుతుంది అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసారు. ఇక్కడ మా పెద్దమ్మ శనగపిండితో బూందీలు చేద్దామని పిండి అయితే కలుపుతుంది. ఆల్రెడీ మీకు నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, కొలతలతో సహా చెప్పాను. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూసేయండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాప ఆడుకోవడానికి వెళ్ళింది, చిన్నారి పడుకుందనమాట. కాకపోతే ఒక్కొక్కసారి పొయ్యి దగ్గరికి వస్తూ వెళ్తుంది. భయం వేస్తుందని చెప్పి నేను కూడా అక్కడే కూర్చున్నాను, ఎక్కడ పొయ్యి దగ్గరికి వస్తారేమోనని. ఇక్కడేమో మా తమ్ముడు వచ్చాడనమాట. వాడి బర్త్డే కేక్ కాదు చాక్లెట్లు పంచుతున్నాడు. ఇంకా మా అమ్మ శనగపిండి మా పెద్దమ్మతో బూందీ మొదలు పెట్టిందో లేదో పకోడీల పిండి కలిపి రెడీగా పెట్టిందనమాట పకోడీలు వేయడానికి. ఇంక ఇక్కడ పకోడీలు వేసేస్తున్నారు. అదేంటో మమ్మీ అయితే కారపూస చేసినప్పుడు లేదా ఇలా బూందీ చేసినప్పుడు ఖచ్చితంగా పకోడీలు అయితే చేస్తుంది. ఇంకిక్కడ ఏమో చెరిపాప ఫ్రెండ్ అనమాట కీర్తి. ఇంకా చెరిపాప ఏమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆడినోళ్ళు ఆడినట్టే, ఎక్కడ అలసట రాదో ఏమో కానీ ఆడుతూనే ఉంటారు. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. మొత్తానికి బూందీ చేసి వాటి గిన్నెలు తోమేసి ఇంట్లోకి వచ్చి లంచ్ అయితే చేసేస్తున్నాము. మమ్మీ ఎగ్ కర్రీ చేస్తుంది మా నందుగాడి కోసము. ఈరోజైతే ఇంట్లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి. ఇలా మొత్తానికైతే మా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. అయినా సరే మా పాప కీర్తి ఆడుకోవటం మాత్రం మానలేదు, ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా అంతే అండి, మా ఇంట్లో డిస్కషన్స్ ఇలానే జరుగుతాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.